నమస్తే, వెల్కమ్ టు యోయో టీవీ. తెలంగాణలో సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే కొనసాగుతోంది. ఈ నెల 6న ప్రారంభమైన ఈ సర్వే ప్రక్రియ 9వ తేదీ నుంచి ఇంటింటి కుటుంబ సర్వే ప్రారంభించారు. ఈ సర్వేలో భాగంగా ప్రభుత్వం కేటాయించిన ఎన్యూమరేటర్లు ఆయా ప్రాంతాల్లోని ఇంటింటికి వెళ్తూ ఆ కుటుంబ వివరాలు నమోదు చేసుకుంటున్నారు. అయితే కొన్ని ప్రాంతాల్లో ప్రజలు సర్వేకు పూర్తిగా సహకరిస్తుండగా మరికొన్ని ప్రాంతాల్లో మాత్రం అభ్యంతరాలు, ఆగ్రహాలు వ్యక్తం చేస్తున్నారు. ఎన్యూమరేట్లు అడిగిన వివరాలు ఇవ్వకుండా ఎదురు తిరుగుతున్నారు. ప్రభుత్వంపై వ్యతిరేకతను వ్యక్తం చేస్తున్నారు. తమ వ్యక్తిగత వివరాలను ప్రభుత్వానికి ఎందుకు ఇవ్వాలంటూ ఎన్యూమరేటర్లను తిరిగి ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికే ప్రజల నుంచి మిశ్రమ స్పందన వస్తుంటే ఈ కుటుంబ సర్వేపై సోషల్ మీడియాలో పలు ప్రచారాలు జరుగుతూ జనాలను అయోమయానికి గురి చేస్తున్నాయి. ఫ్రిడ్జ్లు, టీవీలు, ఏసీలు, కార్లు, ద్విచక్ర వాహనం ఇలా అన్ని వివరాలు వెల్లడిస్తే ప్రస్తుతం వస్తున్న ప్రభుత్వ పథకాలు ఆగిపోతాయంటూ సోషల్ మీడియాలో కొంతమంది ప్రచారం చేస్తున్నారు. వాటిని చూసిన జనాలు ఎన్యూమరేటర్లకు సహకరించకుండా సర్వే సాఫీగా సాగకుండా అడ్డుకుంటున్నారు. కాగా ఈ ప్రచారంపై మంత్రి పొన్నం ప్రభాకర్ పూర్తి క్లారిటీ ఇచ్చారు. సర్వే సమాచారాన్ని ప్రభుత్వమే సేకరించి గోప్యంగా ఉంచుతుందని తెలిపారు. తమ సమాచారం చెప్పడం వల్ల ఎవరికి ఏ ప్రభుత్వ పథకాలు నిలిచిపోవని, అదనంగా మరిన్ని పథకాలు ఇచ్చేందుకే ఈ వివరాలను పరిగణలోకి తీసుకుంటామని మంత్రి విచారించారు. ఈ సర్వే వివరాలు ఏదో రహస్యంగా దాచిపెట్టేవి కావని, దీనిపై అనేక రకాలుగా వేదికలపైన చర్చ చేసి భవిష్యత్తులో ప్రజలకు ఉపయోగపడే విధంగా పారదర్శకంగా ప్రభుత్వం సమాచారం సేకరిస్తుందని పేర్కొన్నారు. ఈ సర్వేకు రాజకీయాలతో ఎలాంటి అనుబంధం లేదన్నారు. మంత్రివర్గంలో తీర్మానం జరిగిన తర్వాత అసెంబ్లీలో ఆమోదించిన తర్వాతే సర్వే చేస్తున్నామని చెప్పుకొచ్చారు. అంతేకాకుండా ఎన్యూమరేటర్లపై దూషణలకు, దాడులకు దిగితే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని మంత్రి పొన్నం ప్రభాకర్ హెచ్చరించారు. మరోవైపు సర్వేలో భాగంగా బ్యాంక్ ఖాతా వివరాలు అడగటంపై వస్తున్న విమర్శలపై కూడా మంత్రి పొన్నం ప్రభాకర్ స్పందించారు. బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అడగడం లేదని, కేవలం ఉందా లేదా అన్న విషయం మాత్రమే అడుగుతున్నట్లుగా వ్యవహరించారు. బ్యాంక్ ఖాతాకు ఆప్షన్ అడుగుతున్నామని, ఆధార్ కార్డు కూడా తప్పనిసరి కాదని మంత్రి తేల్చి చెప్పారు. ఈ చారిత్రాత్మకంగా కార్యక్రమం ద్వారా తెలంగాణ ప్రజలకు న్యాయమే జరుగుతుందని చెప్పే ప్రయత్నం చేశారు. దయచేసి అందరూ కులగణన సర్వేకు సహకరించాలని తెలిపారు. సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టించిన వారిపై కఠిన చర్యలు ఉంటాయని మంత్రి హెచ్చరించారు. అలాంటి వారి పట్ల అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు మంత్రి పొన్నం సూచించారు. తెలంగాణ ప్రజలను భాగస్వాములను చేసుకుని ఇంటింటి సమగ్ర కుటుంబ సర్వే జరుగుతోందని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ఈ సర్వేతో దేశానికే తెలంగాణ రాష్ట్రం ఓ దిక్సూచిగా మారిందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే 30% సర్వే జరగ్గా జీహెచ్ఎంసీ పరిధిలో 4.5 లక్షల ఇళ్లకు సర్వే పూర్తయింది. రాష్ట్రంలో 85,000కు పైగా ఎన్యూమరేటర్లు సర్వే చేస్తున్నారు. సర్వే అనంతరం రాష్ట్రంలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో చూడాలి మరి.